అవునే నర్సు, మనము సోపతి బట్టి 30 ఏండ్ల ఆయన ఒక్కసారన్న లొల్లి పెట్టుకోలేమి. అవునే, ఇప్పుడే కాదు మనం ఎప్పటికి అట్లే ఉండాల. సరేనా? అవునే, ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఇక్కడే ఉన్నదా రా? ఈయన ఉన్నాం గాని మాతో నీకేం పని వాడేవారా? ఎందుకు వచ్చినావు? మాతో నీకేం పని పడదు? ఏం లేదు, రేపు పసుపు రిక్కుతున్న మొక్కలు తక్కువ పడ్డారు, మరి అత్తారేమో అని పిలుస్తుంది వచ్చిన. అత్తం అత్తం. ఇద్దరు కాదు, ఒక్కళ్ళే కావాలా? నేనత్తా. అవునే, ఎందుమంది అన్నానా వారా? నన్నే పిలిచిందే, నువ్వు వస్తాన పడుతువేమే. ఓ సెల్లే, నేనత్త పో. ఏందే దొంగ మొక్కం దానా? నేను వరా పాలమే, అందుకే వచ్చి నన్ను పిలిచింది. ఓ చెల్లె నేనత్త పో. సరే. ఏ వారా, నువ్వు ఆగే. ఏందే లవ్ చూస్తున్నావు? నేను పోతాంటే నీకు అర్థం అవుతలేదా? ఏందే నువ్వు పోయేది? వేస్ట్ మొక్కం దానా? నేనే పోతా. నేను పోతా. నేను పోతా. నేను నీ అవ్వ ఆగు. ఏందే నువ్వు? నేను పోతా అంటున్నావు. నా చుట్టూ పోతావా? ఆగుర్రి, ఏం కూర్చున్నాడతారు కానీ ఇద్దరు రాండి. ఈ మాట ముందే చెప్తే ఏమవుతుండే? అప్పుడే ఎప్పుడేమే ఉత్తా కూర్చోడుకుంటే నీ అబ్బా ఇది ఇద్దరు ఉత్తా కూర్చోడిపించింది. తినేద్దాం పాటే ఏద్దాం పాటే. అరే అమ్మని అమ్మ ఊరుకురా. నీ అబ్బాయి పసుపు రిక్క పోవడేమో గాని నాకు ఇష్టమైన మంచిగా మిలిమేకల కూర వండుకొని పోతున్నా. వాడు అందరూ వేయమంటారు, నేను ఓళ్ళకి వేయకుండా మంచిగా దాచి పెట్టుకుంటది ఇంటిగా. బా ఇయ్యాల లేసే వరకు 8 ఆయే. పొద్దు పోతుందని కూర సుగా అండుకోకపోతే ఇయ్యాల. ఓ ముందే వార చిన్నది కాదు, పొట్టు పొట్టు కోపం కత్తది. ఏం కూర వండిందో వార నెయ్యమంటే ఇంకా కూర ఏం చెయ్యాల? పొద్దు బట్టి టైం బాగా కాబట్టే లేట్ అయిందని మీ తోలను పంపించిన, వీళ్ళేమో ఇంకా అత్తలేరు. అబ్బా మీరిద్దరు ఏం మనుషులు ఉన్నారే? కైకిలోళ్ళు అప్పుడే వేయండి, మీరు ఇప్పుడు వస్తారే. ఏం చెప్పమంటావు చెల్లె? నా మనమానికి దొడ్డికి లేచిందే, లేచి నుంచి 10 మట్ల వేయండు అని ముడ్డి రాకి రాకి గిదువరైంది. మా ముసలోనికి చెవులినవాడయి కదా. నేను పసుపు రిక్క పోతున్నంటే మా ముసలోనికి పందిరయ్య పోతున్నట్టు వినబడ్డది. ఇవారి దాకా ఓళ్లకు పందిరయ్య ఓవులు లేదని లొల్లి పెట్టుకున్నాడు. అర్థమయ్యేటట్టు చెప్పొచ్చిన ఇవారి దాకానికి. అబద్ధాలాడు, మీరు భలే నేర్చుకున్నారేమే. సరే ఇక పోదాం, పనిండ్రి. దా పొడిసినాదో పల్లె కళ్ళు తెరిసినాదో, గంపగులని పట్టి అవ్వ పయనమైనాదో. ఆ చల్లగాలి పలకరిస్తా ఉంటే ఆ తల్లి గంగవ్వ కదిలిపోతా ఉందే. గట్టు మీద గువ్వలన్నీ కుశలము అడిగేనయ్యో, చెరువు నీళ్లు గలగలమని కాళ్ళు కడిగేనయ్యో. పచ్చని ఆకుల్లో పసుపు రంగు దాగుంది, మట్టి మనుషులదుతుకో మట్టిలోనే ఉంది. పచ్చని ఆకుల్లో పసుపు రంగు దాగుంది, మట్టి మనుషులదుతుకో మట్టిలోనే ఉంది. ఆనే ఇద్దరికి ముందే చెప్పుతున్నా, మనం లేట్ వచ్చినాం కాబట్టి దవ్వ రిక్కాల. ముచ్చట పెట్టుడు లొల్లి పెట్టుకున్నాడు బందే, సరేనా? సరే పోనే. ఈ వేస్తుందా? లేట్ చేసింది, లేకపోతే మంచిగా అప్పుడే వచ్చేటోళ్ళం. పొట్టిదానా నన్ను అంటున్నావేదా? నువ్వు వాల్చాని చేస్తే ఇవన్నీ బాగానే లేట్ చేసిన తీయు. నీ ముసలంతా నీ సరసమాడి లేట్ చేసి కొరుకున్నావా? నేనేం సరసమాడి దొంగ మొక్కదానా? నువ్వే నీ మన్మని ముట్టి 10 మాటలు అడిగి లేట్ చేసినవే. నా మనమని ముడ్డి నా ఇష్టం.
నేను సరే నాకు అడుగుతా నీకెందుకే? అరే ఆగుండ్రే మీరు మళ్ళీ మొదలు పెట్టిండ్రా లొల్లి? చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో? ఎప్పుడు చూడు ఈ లొల్లి పెట్టుకుంటారు. నడు రిక్కుదాం. పా. రారండోయ్ రారండి పసుపురికే దాం రండి పసుపు కొమ్ముల సాక్షిగా పంచాయితీ పెడదాం రండి రారండోయ్ రారండి పసుపురికే దాం రండి. అబ్బా ఏంది ఇది గింత గట్టిగా ఉన్నది? ఆన చెల్లె పసుపు ఎందుకు గింత గట్టిగా ఉన్నది? నీళ్ళు వారియలేరా? ఎందుకు వారియలేమక్క? ఇది గింత మంచిగా ఇరుగుతుంది. ఏమో గట్టిగా ఉన్నా అనబడుతుంది. అవునే వారా గదిని కాడరిక్కత్తదే పసుపు. ఉత్త గదిని పిలిచినవు నీ కైకిలు బొక్క. ఆనే అక్క ఈ పసుపు రిక్కు రాదా? ఎందుకు రాదే? ఈ వేస్ట్ మొక్క నన్ను కన్నాలే పెట్టుకున్నది ఇయ్యాల, అందుకు అట్లనే మాట్లాడుతుంది. ఓ నువ్వు ఉన్నావు పెద్ద అందగత్తివని. నీ మీద నా కన్ను. నా ఎంత మంచిగుంటావా నువ్వు? అబ్బో అందుకేనా పొద్దుగల మీ ముసలంతో సరసమాడచ్చు. ఏయ్ ఇంకోసారి సరసం బీరసం అని అంటివంటే పసుపులేసి కూర్చుతా. ఏమనుకుంటున్నావో నువ్వు? కూర్చో చూద్దాం. ఏంది లావు మాట్లాడుతున్నావు? అవ్వ చూసినారు ఇది నన్ను పసుపులేసి కూర్చుతుంది. ఆన చెల్లె ఏం మాట్లాడతలేమేమే? నీ అవ్వ నేనేం మాట్లాడాలే? అవునే నువ్వే కూర్చోమంటివి కానీ మళ్ళా బగ్గా ఓరుతున్నవేమే వేస్ట్ గానా? నీ అవ్వ బర్రె మొక్కదానా కూర్చోమంటే కూర్చుతావా? ఆవు కావంటావు నల్ల మొక్కదానా. మనం ఇద్దరము దోస్తులు అనుకున్నాం కానీ నువ్వు దోస్తువు కాదు శత్రువు. నువ్వు నాతో మాట్లాడితే మంచిగా చెప్తున్నా. మాట్లాడవా? సరే ఒర్రుడు బంద్ చేసి దవ రిక్కుండ్రి. అవునే నర్సు గా యూట్యూబ్ తీసే మాధవ లేడాయే. ఏ నువ్వు నాతో మాట్లాడకే. మాట్లాడకు దొబ్బై మా వరకన్నా చెప్తావారా? ఏం ముచ్చట్నా అక్క? గా మాధవగా లేడాయే వాళ్ళను ప్రేమించి లేపకపోయిండటనే. అయ్యో అక్క ఓళ్ళను కాదు నర్సుల్లా చుట్టాల పోర్ని. అయ్యి అవునాయ్ మంచిగా లేపకపోయిండు. ఏందో బాగా మాట్లాడుతున్నావు? అడు మీ వాడు కదా, కొంచెం బుద్ధి చెప్పుకోరాదా? మా ఇష్టం మేము నేర్పం. అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నాతో? అర్థమై ఆయన నీతో మాట్లాడుతుండే, నేను మా చెల్లెతో మాట్లాడుతున్నా. అబ్బా మీరు ఒర్రుడు ఆపుండ్రే. ఏ నేనేం ఒరుతున్నానే చెల్లె? గీ కుక్క మొక్కపోయే ఒర్రేది ఒరుతున్నది. నువ్వు నాకంటే పెద్ద కుక్కయే. ఆ పచ్చని ఆకుల చాటున దాగుంది పసుపు తల్లి మట్టి కడుపులో పండినది బంగారు తల్లి. ఏ పచ్చని ఆకుల చాటున దాగుంది పసుపు తల్లి మట్టి కడుపులో పండినది బంగారు తల్లి. రిక్కుదాం రండి కొమ్ములు రిక్కుదాం రండి మట్టిని దులిపి సిరులను ఎత్తుదాం రండి రిక్కుదాం రండి కొమ్ములు రిక్కుదాం రండి మట్టిని దులిపి సిరులను ఎత్తుదాం రండి. అవును కానీ గంగక్క ఏం కూర తెచ్చినవే? నేనా చెల్లె చికెన్ తెచ్చుకున్న మంచిగా ఇయ్యాల. అవునా? ఆ మంచిగా ఒక్కదాన్ని తింటా. నీ అవ్వ నాన్నే పసుపులో కూస్తావా? ఇప్పుడు పోయి నీ చికెన్ అంత తింటాకు. నువ్వు గొడగొడ ఏడాలా? అబ్బా చెల్లె నాకు బాగా ఆకలి, తిందాంపా. ఒక 10 నిమిషాలు ఆగక్క తిందాము పోయి. నేను 10 నిమిషాలు ఆగ చెల్లె. 10 నిమిషాలు కాదు 10 సెకండ్లు చూద్దాం ఆగ. మీరు 10 నిమిషాలు అయినా ఖర్చు తింటుంది. నేను పోతున్నా. ఇప్పటిదాకా మంచిగా ఉంటుంది, దీనికి ఏమైంది? నేను చికెన్ తెచ్చినన్నా కదా చెల్లె, దొంగ మొక్క గందు కోసం మొరుకుతున్నది. మనసుగా తిన్నాం పా చెల్లె. అంతే అంటావా? అంతే పా చెల్లె. ఏది దించద్ది డబ్బా? గిదే నీ అవ్వ గంగు, నువ్వు వచ్చే వరకు నీ కూర అంతా కథం చేస్తానే. నీ అవ్వ చికెన్ అనే కదా ఇంట్లో ఏం లేదు. ఏంది
అబ్బా ఎందుకు వంతుందన్న కూర అంతా కథం చేసినవా ఆ? నీ కూర వాడు తిన్నాడు అసలు ఈయన కూర లేదు. ఎందుకే గంత అబద్ధాలు చూసినవా సెల్లె నేను కోరు అండుకొచ్చుకున్న కూర తిని కథం చేసి లేదనబట్టే చూడ సెల్లె గింత పాపం ఉంటా అదే అవక్క కొంచెమని ఉంచితే అయిపోతుండే కదా, కోరు అండుకొచ్చుకున్నదట. అయ్యో చెల్లె ఈయన నిజంగానే కూర లేదు. అయితే సెల్లె తినేది మన నర్సే కదా, తింటే తినే దాని కూర ఇమ్మని నాకు. నేనయ్యా నేను మిల్మేకల కూర కోరుకోర అండుకొచ్చుకున్నా. అక్క కొంచెం కూరనే కదా, ఇది కరెక్ట్ కాదు, ఎయ్యు. వాటు బా నర్సు నీ కూర సూపర్ ఉన్నదే. అవునక్క కూర సింది సూపర్ లేదు. అవును చెల్లె నువ్వు కూడా నా కూరను తింటున్నావా? అయ్యో అక్క ఇగో నా కూర వేసుకో, పప్పు సూపర్ ఉన్నది. చేను గట్లపై ఎండ పొడలు మెరిసిపోతుంటే మా గంగవ్వ నువ్వు పువ్వులా పూస్తా ఉంటే గోర్లకు అంటిన పసుపు రంగు ఎంత అందము, ఇదే కదా మా పల్లెటూరి గొప్ప బంధము. రిక్కుదాం రండి కొమ్ములు రిక్కుదాం రండి, మట్టిని దులిపి సిరులను ఎత్తుదాం రండి. రిక్కుదాం రండి కొమ్ములు రిక్కుదాం రండి. అమ్మయ్యా తినుడైతే అయిపోయింది ఇప్పుడు మంచిగా. అబ్బా ఇక పోదాం పారి, పసుపు రిక్కేది బాగున్నది. సెల్లె గీ ఆకేసుకొని అత్తమ్మ నువ్వో ఇంకా సరే జల్దీ రాండ్రి ఇక. ఇంకో ఆకు నా కథ అల్లిన కాడికి మాయాలు గాని ఇంకో ఆకేసుకోయే. ఇటు చేసుకుంటా. ఇగో అవునే నర్సు నీకొక ముచ్చట చెప్పల్లా. ఏ అంటిదే? నేను నిజంగానే కూర తెచ్చుకోలేనే. కానీ తిన్నారంటే అయిపోయి పని మెల్లగా నడుతుంది. నీ అవ్వ తిన్నుడేమో గాని నిరుదత్తుంది కదా. ఏ సెల్లే చేయిర్తాం అయితే వెళ్ళే గంట వరకు ఇంటికోవాలా దాని నిలుచుకొని. గంతే గంతే. అబ్బా నిరుద బగ్గత్తుంది కదా. లేదు లేదు పండుకోవద్దు, జల్దొడగొట్టాల. నీ అబ్బా బగ్గ నిరుదత్తుంది. నేను కొంచెం బంట సెల్లే ఇటు పోయేత్త. సరే అక్క జల్దీ పోయిరాపో, జల్దీ కూడా వేసుకొని పోదాం. సరే సరే సెల్లె పోయేత్త. అవునే గంగు ఎప్పుడు ఇవిడు ఒకటొచ్చే రెండొచ్చే అంటే పని సతగాక పిస పిస మాట్లాడుతావంటే ఇదే కొమ్ములేసి కూర్చుతా. అబ్బా అద్దే నువ్వు కూర్చుతావు. అదే మరి అమ్మయ్యా కొంచెం బంట అప్పటి నుంచి నిరుదత్తుంది. అవ్వో A few moments later. అవసలే మన రిక్కుడు మొత్తం అయిపోయింది, వేస్ట్ పోయింది, ఇంకా అత్తలేదు. అవునక్క ఇంకా అత్తలేదు. కొంపది సీను ఉత్తర పడ్డదట్లే చూద్దాంపా. పని చూద్దాం పని. అవసలే అది చూడు ఎట్లా ఉన్నది బర్రె లెక్క. ముఖం మీద నీళ్ళు కొట్టి లేపాలా? అద్దు పసుపురుకులు అయిపోయింది కదా, మనం పోదాం పని. కైకిల డబ్బులకు అత్తది కదా, గప్పుడు చూసుకుంటది దీని పని. సరే మరి పోంపా. నీ అందరు వేయండు నన్ను ఇడిచిపెట్టి. ఏవో నీ ఇల్లు నేను మా అన్న ఇడిచిపెట్టి పోయినరు.
నా కైకిలు డబ్బులు ఇస్తారో ఇయ్యరో అయ్యో ఓ